హాయ్ వివర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అభ్యుదయ భావాలు కలిగిన గొప్ప వ్యక్తి కీర్తిశేషులు జ్యోతిరావు ఫూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఆయన చిన్నప్పటి నుంచి విద్య మీద ఎంతో మక్కువ. మరి వాళ్ళ నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉండేవారు. మరి వాళ్ళ నాన్నగారితో పాటు ఇతను కూడా వ్యవసాయ పనుల మీద చూస్తూ ఉండేవారు. మరి రాత్రిపూట లాంతర్ లైట్లో కూర్చొని ఆ వెలుతురులో చదువుకుంటూ ఉండేవాళ్ళు. మరి చిన్నప్పటి నుంచి కూడా దేశభక్తి అలానే నాయకత్వ లక్షణాలు ఉండేవి. మరి శివాజీ గారి గురించి ఎన్నో పుస్తకాలు చదివి ఆయన బాటలో పయనించాలని అనుకునేవారు. కొంచెం ఎదిగిన తర్వాత అంటరానితనం నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు. వితంతువుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. అలానే వెనుకబడిన వారికి వృత్తి శిక్షణ ఇచ్చి ఎంతో ముందుకు తీసుకువెళ్ళారు. మరి మహిళల విద్యకు బాటలు వేశారు. మహారాష్ట్రలో సత్యశోధన సమాజ్ అని ఏర్పాటు చేసి అణగారిన వర్గాలకు, మహిళలకు, వెనుకబడిన వారికి చైతన్యపరిచి అభ్యుదయం తీసుకెళ్ళి సాంఘిక కార్యక్రమాలు ఎన్నో చేశారు. మరి వారి సతీమణి సావిత్రిబాయి పూలే, ఆమె కూడా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసి మరి వారి భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ ఆయన చేసే కార్యక్రమాల్లో ఎన్నో గొప్ప పాత్ర పోషిస్తూ ఉండేవారు. ఆయన ఫోటోని 25 పైసల స్టాంపు మీద ముద్రించడం జరిగింది. మరి ఎన్నో ఇటువంటి అభ్యుదయ కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తులను మనం స్మరించుకోవటం ఎంతో ఆనందం. మరి ఇలాంటి వ్యక్తులను స్మరించుకునే ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇలాంటి వ్యక్తుల గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. మనం కూడా ఆయన బాటలో పయనిస్తూ మరి ఆయన చేసిన దేశభక్తి కార్యక్రమాలు మనం కూడా చేస్తూ మరి ఇలాంటి పెద్దలను స్మరించుకుంటూ మనం కూడా ముందుకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది ఈయన గురించి మనం తెలుసుకోవటం. మనం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. జై హింద్, జై వాసవి, నమస్తే.